గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. కరకరలాడే దోశలు, పైన క్రిస్ప్గాను, నోట్లో పెట్టుకున్నప్పుడు మెత్తగాను ఉండే ఊతప్పం, అలాగే రుచికరమైన గుంట పొంగడాలు ఇటువంటివి చేసుకోవాలంటే మంచి పెనం, అట్లాగే గుంట పొంగడాల పాత్ర కావాలి. పోత ఇనుముతో చేసిన పెనం, అలాగే పోత ఇనుముతో చేసిన గుంట పొంగడాల పాత్ర ఉపయోగిస్తే దోశలు, ఊతప్పం, గుంట పొంగడాలు ఇటువంటివి చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రోజుల్లో నాన్ స్టిక్ ప్యాన్లు కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కానీ ఎంతైనా పోత ఇనుముతో తయారు చేసిన ఈ పాత్రలని ఉపయోగించి చేస్తే ఆ రుచి, రూపం వేరేగా ఉంటుంది. అయితే ఇటువంటి ఇనప వస్తువులని తెచ్చుకున్నప్పుడు వెంటనే వాడుకోవటానికి అనువుగా ఉండవు. వాటి మీద ఉండే తుప్పుని తీసేసి వాటిని సీజన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు గాయత్రి వంటింట్లో పోత ఇనుముతో తయారు చేసిన పెనాన్ని సీజన్ చేయటం నేర్చుకుందాం. ఇనప వస్తువుల మీద ఉండే తుప్పుని తీసేయాలంటే బియ్యపు కడుగు నీళ్లు ఉపయోగించాలి. ఒక బౌల్లో బియ్యం తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఆ నీళ్లని ఒక బౌల్లోకి మార్చుకోండి. ఈ ఇనప పెనాన్ని నానబెట్టుకోవటానికి తగినంత బియ్యపు కడుగు నీళ్లు అవసరమవుతాయి. కాబట్టి అన్నం వండుకోవటానికి బియ్యాన్ని కడిగినప్పుడు ఆ నీళ్లని పారబోయకుండా ఈ బౌల్లో పోసుకుని పక్కన పెట్టుకుంటూ ఉండండి. ఇలా ఈ పెనాన్ని నానేయటానికి సరిపడినన్ని నీళ్లు కలెక్ట్ చేసుకోండి. ఇంట్లో కనుక బియ్యపు తౌడు ఉంటే దాన్ని ఉపయోగించి కూడా ఈ పెనం మీద తుప్పుని తీసేయచ్చు. తౌడుని ఉపయోగించి పెనం మీద తుప్పుని ఏ రకంగా తీసేయవచ్చో చూద్దాం. డీప్గా ఉన్న ఒక టబ్ తీసుకోండి. దాంట్లోకి తగినంత బియ్యపు తౌడుని వేసుకోండి. ఆ పైన నీళ్లు పోసి చేత్తో శుభ్రంగా కలపండి. ఉండలు అవి లేకుండా మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు పొయ్యండి. పెనాన్ని ఈ నీళ్లలో ముంచితే పూర్తిగా మునగాలి. ఆ రకంగా సరిపడినన్ని నీళ్లు పొయ్యండి. పెనాన్ని ఈ టబ్బులో ఉన్న నీళ్లలో ముంచండి. ఇక్కడ టబ్బు కన్నా పెనం పెద్దదిగా ఉంది కాబట్టి ఈ నీళ్లని ఒక పెద్ద బకెట్లోకి మార్చుకున్నాను. ఆ బకెట్లోని నీళ్లలోకి ఈ పెనాన్ని దించాను. ఇలా ఈ పెనాన్ని ఓవర్ నైట్ తౌడు నీళ్లల్లో నానబెట్టుకోండి. ఇనప వస్తువుల మీద ఉండే తుప్పు బియ్యపు తౌడుతో తేలిగ్గా వచ్చేస్తుంది. కాబట్టి తౌడును ఉపయోగించి కలిపిన నీళ్లని కానీ లేదా బియ్యపు కడుగు నీళ్లని కానీ ఉపయోగించి ఇనప వస్తువుల మీద తుప్పుని తీయచ్చు. ఇప్పుడు ఈ తౌడు నీళ్లల్లో నుంచి పెనాన్ని బయటికి తీయండి. చూశారు, పెనం క్లీన్గా ఉంది. ఇప్పుడు కాస్త సబ్బు పొడిని చల్లుకుని స్టీల్ పీచుని తీసుకుని రుద్దుతూ తోమండి. ఇలా స్టీల్ పీచుని ఉపయోగించి కడిగితే పెనం మీద ఏమాత్రమైనా తుప్పు కనుక మిగిలి ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పెనాన్ని శుభ్రంగా కడగండి. తుప్పు వదలలేదేమోనని ఇంకా ఏమాత్రమైనా అనుమానం ఉంటే ఈ పెనాన్ని కడగటానికి మరొక పద్ధతి ఉంది. కాస్త నిమ్మ ఉప్పు తీసుకుని ఈ పెనం మీద చల్లండి. ఇప్పుడు దానిపైన తగినంత సబ్బు పొడిని చల్లుకుని స్టీల్ పీచుని ఉపయోగించి రుద్దుతూ తోమండి. నిమ్మ ఉప్పు వలన ఏమాత్రమైనా తుప్పు కనుక పెనం మీద ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు పెనాన్ని శుభ్రంగా నీళ్లతో కడగండి. కడిగిన ఈ పెనాన్ని ఒక పొడిగుడ్డని తీసుకుని తడిపోయేటట్టుగా తుడవండి. ఇప్పుడు ఈ పెనాన్ని సీజన్ చేసుకుందాం. ఈ పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని వెచ్చబెట్టండి. పెనం వేడెక్కుతూ ఉండగా దీనిపైన నూనె వేసుకోండి. పేపర్ నాప్కిన్ని తీసుకుని ఉండల్లే చుట్టుకుని ఆ పేపర్ నాప్కిన్తో ఈ నూనెని పెనం అంతా పరవండి. పెనం మీద మట్టి కనుక ఉండి ఉంటే ఆ మట్టి నూనె తడితో ఉన్న పేపర్ నాప్కిన్కి అంటుకుని ఉండేది. కానీ ఇక్కడ పేపర్ నాప్కిన్ని గమనించండి, క్లీన్గా ఉంది. అంటే పెనం క్లీన్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ మరి కాస్త నూనె వేసుకుని ఈ పేపర్ నాప్కిన్తో పెనం అంతా ఆ నూనెని రాయండి. ఇలా పెనాన్ని వేడి చేస్తూనే కొద్ది కొద్దిగా నూనె వేసుకుని ఈ పెనం అంతా రాస్తూ ఉండాలి. ఈ పెనం పోత ఇనుముతో తయారు చేసినది కదా,
కాబట్టి నూనెని పీల్చుకుంటుంది. కాబట్టి నూనెని కొద్ది కొద్దిగా వేస్తూ పెనం అంతా రాయండి. కాసేపు అయ్యాక గమనిస్తారు, పెనం మరిక నూనెని పీల్చుకోదు. అప్పుడు ఈ పెనం మీద పల్చని నూనె పూత కనబడుతుంది. అలా వచ్చేదాకా పెనానికి నూనె రాస్తూ వెచ్చబెట్టండి. ఇక్కడ చూడండి, పెనం పీల్చుకున్నంత పీల్చుకోగా పైన పల్చని నూనె పూత మిగిలింది. ఇప్పుడు ఈ పెనాన్ని ఉపయోగించుకోవచ్చు. వాడుతూ ఉంటే త్వరగా సీజన్ అవుతుంది. ఇప్పుడు ఈ పెనం ఏపాటి సీజన్ అయ్యిందో చూడాలంటే దోశలు వేసి చూడండి. పిండిని పెనం మధ్యలో వేసుకుని కాస్త మందంగా పరవండి. ఈ దోశ మీదాను చుట్టూతాను 3-4 టీ స్పూన్ల నూనెని వెయ్యండి. కొత్త పెనం మీద దోశని వేస్తున్నాం కదా, కాబట్టి కాస్త నూనె ఎక్కువ వేస్తేనే అది తేలిగ్గా ఊడి వస్తుంది. ఇప్పుడు ఈ నూనె దోశంతా అంటేటట్టు అట్ల కాడతో రాయండి. ఈ పెనం మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. ఇక్కడ చూడండి, దోశ అడుగు భాగాన తయారైనట్టు అనిపిస్తోంది. అట్ల కాడతో జాగ్రత్తగా ఈ దోశని పెనం మీద నుంచి తీయండి. ఈ దోశని గమనించి చూడండి, పెనం పూర్తిగా సీజన్ అయ్యి లేదు కదా, అందువలన ఒకవైపు నీట్ ఫినిష్ లేదు. పెనం మీద నుంచి తీసేటప్పుడు గీకి తీసామని తెలుస్తోంది. ఆ భాగంలో ముడతలు ముడతలుగా వచ్చింది. మరికొన్ని దోశల్ని వేసుకుంటూ వెళితే కాసేపు అయ్యేసరికి అదే సీజన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పిండిని తీసుకుని పెనం మీద పరిచి నూనె వెయ్యండి. ఆ పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దోశని కాలనివ్వండి. ఇప్పుడు అట్ల కాడతో ఈ తయారైన దోశని పెనం మీద నుంచి తీయండి. ఈ మాటు దోశ చాలా మటుకు తేలిగ్గానే వచ్చింది. కానీ ఒక భాగంలో మాత్రం పెనానికి అంటుకొని ఉండటం వలన కొద్దిగా గీకవలసి వచ్చింది. చూస్తే మొదటి దోశ కన్నా రెండో దోశ కాస్త బాగున్నట్టు అనిపిస్తోంది కదూ. ఇప్పుడు మరొక మారు దోశని వెయ్యండి. దోశ కాలింది, జాగ్రత్తగా అట్ల కాడతో తీయండి. ఇక్కడ దోశ బానే వచ్చింది, కానీ తీయటానికి కాస్త కష్టపడవలసి వచ్చింది. మొదటి 2 దోశల మీదాను ఈ 3వ దోశ బాగా వచ్చింది కదూ. పెనం బాగా సీజన్ అవ్వబట్టి ఈ రకంగా వచ్చింది. ఇలా దోశలు వేసుకుంటూ వెళితే పెనం దానంతట అదే సీజన్ అవుతుంది. కొత్త పెనం మీద దోశలు వేసుకోవటానికి ఆ పెనాన్ని సీజన్ చేసుకున్నాము. కానీ దోశలు వేసుకోనప్పుడు కూడా ఈ పెనానికి సీజనింగ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పెనం కాస్త చల్లారిన తర్వాత దాని మీద కొద్దిగా బియ్యం పిండి కానీ మరేదైనా పిండి కానీ చల్లండి. పేపర్ నాప్కిన్ని ఉండల్లే చేసుకుని ఆ పేపర్ నాప్కిన్తో ఈ పిండినంతటిని ఆ పెనం మీద రాయండి. ఈ పెనం మీద వేసుకున్న బియ్య పిండిని సబ్బు పొడిలాగాను పేపర్ నాప్కిన్ని పీచులాగాను ఉపయోగించి రుద్దాలి. పేపర్ నాప్కిన్తో ఈ బియ్యపిండి వేసి రుద్దినప్పుడు బియ్యపిండి నూనెని పీల్చుకుని పెనం క్లీన్ అవుతుంది. ఆ రకంగా ఈ పెనం మీద మిగిలిన నూనెంతాను ఈ పిండితో కలిసి వచ్చేస్తుంది. ఇలా పెనం అంతా పిండితో రుద్దిన తర్వాత ఆ పిండిని దులిపేయండి. ఈ పెనాన్ని సబ్బుతో కానీ డిటర్జెంట్తో కానీ మనం కడగలేదు కాబట్టి దీనికున్న సీజనింగ్ పోదు. అందువలన మరోమారు దోశలు వేసుకున్నప్పుడు అవి పెనం మీద నుంచి తేలిగ్గా ఊడి వస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, పెనానికి సీజనింగ్ పోకుండా ఉండాలంటే సబ్బు కానీ డిటర్జెంట్ కానీ పెట్టి కడగకూడదు. దోశలు వేసుకున్న తర్వాత పెనం మీద నూనె మిగులుతుంది. ఆ నూనె పెనాన్ని అదే పళాన ఉంచేశారంటే దాని మీద మట్టి చేరుతుంది. అలా మట్టి చేరకుండా ఉండటానికి బియ్యపిండిని ఉపయోగించి ఆ నూనెని తీసేశాము. పెనాన్ని కడగలేదు కాబట్టి దాని సీజనింగ్ పోదు. అందువలన దోశలు వేసుకున్నప్పుడు పెనం నుంచి తేలిగ్గా ఊడి వస్తాయి. పెనం మీద వేళ్ళని రాసి చూడండి, ఎక్కడానూ నూనె అంటి కనబడటం లేదు. అప్పుడే తోమిన పెనం వల్లే ఎంతో నీట్గా ఉంది కదూ. కానీ ఈ పెనం పోర్స్లోకి వెళ్ళిన నూనె అలాగే ఉంటుంది. అది మళ్ళీ పెనం వెచ్చబెట్టినప్పుడు బయటికి వస్తుంది. ఆ రకంగా ఎప్పుడు పెనం సీజన్ అయి ఉంటుంది. సబ్బు పెట్టి కడిగితే పోర్స్లో ఉన్న నూనెంతాను కూడా పోతుంది. అందువల్లనే మనం సబ్బు పెట్టి కడగకుండా బియ్యపిండితో రుద్ది పైనున్న నూనెని తీసేశాము. ఇలా తుడుచుకున్న పెనాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాంట్లో పెట్టుకుని పూర్తిగా చుట్టేయండి. ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే ఈ పెనం మీద దుమ్ము ధూళి అంటవు. ఈ దోశల పెనంతో పాటు గుంట పొంగడాల పాత్రని కూడా
నేను అదే పద్ధతిని ఉపయోగించి సీజనింగ్ చేశాను. సీజనింగ్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని పక్కన పెట్టుకుంటాము. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఉపయోగించుకుంటే అంటుకోకుండా దోశలు, గుంట పొంగడాలు వస్తాయా అని అనుమానంగా ఉంది కదూ. అనుమానం తీరటానికి వాటిని ఉపయోగించి చూద్దాం. గుంట పొంగడాల పాత్రని స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టి ప్రతి గుంటలోనూ కొద్దిగా నూనె వేయండి. ఆ పైన పిండిని ఈ గుంటల్లో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించండి. అడుగు భాగాన క్రిస్ప్గా వేగిన తర్వాత వాటిని తిప్పి మూత పెట్టకుండా ఉడికించండి. క్రిస్ప్గా వేగిన తర్వాత చూస్తున్నారు, అవి తేలిగ్గా ఊడి వస్తున్నాయి. పోత ఇనుముతో చేసిన ఈ పాత్ర చక్కగా సీజన్ అయి ఉండటం మూలాన నాన్ స్టిక్ పెనం లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, గుంట పొంగడాలు చక్కగా వేగినాయని తెలుస్తోంది కదూ. ఇప్పుడు పెనం మీద దోశలు వేసి చూద్దాం. పెనాన్ని స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా నూనె వేయండి. ఆ పైన ఆ బౌల్లో నీళ్లు పోయండి. ఇప్పుడు ఒక గుడ్డ తీసుకుని దాన్ని ఈ నీళ్లల్లో ముంచండి. పెనం బాగా వేడెక్కితే దాని మీద పిండిని వేసి పరవటం ఇబ్బందిగా ఉంటుంది. పెనం బాగా వేడెక్కుతుంది కాబట్టి పిండి వేయంగానే పరవటానికి వీలు పడకుండా అక్కడే కాలి సుద్దల్లే తయారవుతుంది. కాబట్టి పిండిని పెనం మీద పరిచే ముందర పెనాన్ని కావలసిన మోతాదుకి చల్లబరుచుకోవాలి. నూనె కలిపిన నీళ్ల మిశ్రమంలో ముంచిన గుడ్డని తీసుకుని ఈ వేడి పెనం మీద తుడవండి. నీళ్లు తగిలి పెనం చల్లారుతుంది. అలాగే ఈ మిశ్రమంలో ఉన్న నూనె వలన ఈ పెనం సీజన్ అవుతుంది. ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి గరిటె యొక్క వెనక భాగంతో పరవండి. చూశారు, అంటుకోకుండా పిండి చక్కగా పరుచుకుంది. పెనం మీద పిండి పరిచే ముందు పెనం బాగా వేడిగా ఉండకుండా చూసుకోవాలి. దోశ పూర్తిగా వేగిన తర్వాత గమనించండి, పెనం నుంచి దోశ దానంతటా అదే ఊడి వస్తోంది. అట్లకాడ అవసరం లేకుండా వేళ్లతో పట్టుకుని లాగితే ఆ పళాన వచ్చేస్తుంది. పోత ఇనుముతో చేసిన పెనం కదా, అందువలన అది నాన్ స్టిక్ పెనంలాగా పనిచేస్తుంది. దోశని మధ్యకి మడిచి తీసుకోండి. ఇక్కడ దోశని చూడండి, ఈవెన్గా వేగి చూడటానికి ఎంతో బాగుంది కదూ. తినటానికి కూడా అంత రుచిగానూ ఉంటుంది. ఇదే రకంగా పెనం మీద కాస్త మందంగా ఊతప్పం వేసుకుని రెండు వైపులా ఈవెన్గా వేయించి సర్వ్ చేసుకోవచ్చు. దోశల పెనం, గుంట పొంగడాల పాత్రే కాకుండా ఇనప మూకుళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా వాటిని తౌడు నీళ్లల్లో నానబెట్టి వాటి మీద తుప్పుని తీసేయండి. అలాగే పోత ఇనుముతో చేసిన మూకుళ్ళు తెచ్చుకుంటే ఇందాక దోశల పెనానికి చేసుకున్న విధంగా వీటిని కూడా సీజన్ చేసుకోండి. రోజువారీ వంటల్లో ఇనుప మూకుళ్ళని వాడితే శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. ఎందుకంటే వంటలు చేసేటప్పుడు ఇనప మూకుడులు వాడినప్పుడు కొద్దిగా ఇనుము వంటకాలలోకి దిగుతుంది. ఫ్లాట్గా ఉన్న ఈ మూకుడిని ఉపయోగించి కూరలు, వేపుళ్ళు తయారు చేసుకోవచ్చు. పొడి పొడిగా చాలా బాగా వస్తాయి. లోతుగా ఉన్న మూకుడులని ఉపయోగించి గ్రేవీ డిషెస్ తయారు చేసుకోవచ్చు. అలాగే చిన్న మూకుడులతో పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా ఉన్న ఈ మూకుడులతో చారు, మజ్జిగ పులుసు ఇటువంటి వాటికి తిరగమూతలు వేసుకోవచ్చు. బాగా సీజన్ అయితే పోత ఇనుముతో చేసిన మూకుడులు నాన్ స్టిక్ ప్యాన్ లాగా పనిచేస్తాయి. ఫ్లాట్గా ఉన్న పోత ఇనుముతో చేసిన ఈ మూకుడిని వంకాయ కాయకూర, దొండకాయ ఉల్లికారం ఇటువంటి కూరలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పావు భాజీ, జిలేబీ ఇటువంటివి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బొమ్మలో చూస్తున్నారు, పోత ఇనుముతో చేసిన ఈ చిన్న మూకుడిని నేను డీప్ ఫ్రైయింగ్ చేయడానికి ఉపయోగిస్తాను. కొన్నాళ్ల వాడకం తర్వాత గమనించండి, లోపలి భాగం నున్నగా తయారైంది. పోత ఇనుముతో చేసిన మూకుడులు, పెనం ఇటువంటివి వాడేటప్పుడు అవి చెయ్యి జారి కింద పడకుండా చూసుకోండి, లేకపోతే అవి పగిలిపోతాయి. ఇనప వస్తువులు కదా, వీటిని వాడుకున్న తర్వాత తోమటం ఇబ్బంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఎంతో తేలిగ్గా వీటిని కడుక్కోవచ్చు. అదెలాగో చూద్దాం. కూర తయారు చేసుకున్న తర్వాత ఈ మూకుడులో చిటికెడు నిమ్మ ఉప్పుని వేయండి. ఆ పైన సబ్బు పొడిని వేసి స్టీల్ పీచు తీసుకుని రుద్దుతూ తోమి నీళ్లతో కడిగేయండి. చూస్తున్నారు,
తెల్లగా ఎంతో క్లీన్గా వచ్చేసింది. కాకపోతే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, తొలిచిన వెంటనే పొడిగుడ్డ తీసుకుని తడంతా పోయేటట్టుగా తుడవండి. అలా తుడవకపోతే తడి కనుక ఉంటే గాలి వలన వెంటనే తుప్పు పడుతుంది. ఇంత డీటెయిల్డ్గా ఈ మూకుడులన్నీ ఎందుకు చూపించానంటే దీనివలన మీలోనూ ప్రేరణ కలిగి మీరు ఇటువంటివి ఉపయోగిస్తారని, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అనే ఈ నానుడిని వినే ఉంటారు కదా. ఇటువంటి చిన్న మార్పులు చేస్తే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మూవీ క్లిప్లో చూపించినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ మూవీ క్లిప్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.